ఉదయం 4 గంటల నుంచి పులివెందుల మండలం ఎర్రబల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. వారి చేతిలో కర్రలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రెండో క్లిప్పింగ్. టీడీపీ వాళ్ళు చేసిన అక్రమాలను అడ్డుకోకూడదని ఏకంగా మా ఎంపీ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామునే పులివెందులో అరెస్ట్ చేసినారు. అసలు ఆయన పులివెందుల రూరల్లో కూడా లేడు, పులివెందుల టౌన్లో ఉన్నాడు. టౌన్లో ఎన్నిక జరగడంలా ఆయన టౌన్లో ఉన్నాడు, ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆయన ఇంట్లో ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నారు. అవినాష్ రెడ్డి రూరల్లో కూడా లేడు, టౌన్లో పులివెందుల టౌన్లో ఉన్నాడు. పులివెందుల టౌన్లో ఎన్నికలు జరగడం, టౌన్లో తన ఇంట్లో ఉన్న తనను అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు. తెల్లవారుజామున ఇంకొక వీడియో. బయట ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు మరింత రెచ్చిపోయారు. మోట్నూతలపల్లిలో పోలింగ్ బూత్కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి అడ్డగించారు. చూడు, ఓటర్లు పోలింగ్ పోయడానికి వాళ్ళ పోయే కార్యక్రమం కూడా మోట్నూతలపల్లి పోలింగ్ బూత్కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి ఓటర్లను అడ్డగించిన టీడీపీ మొక్కలు. మళ్ళా ప్లే చేయమది. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని పోలీసులు కూడా టీడీపీ వారికే సహకరించారని మహిళా ఏజెంట్లు చెప్పడం. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని. ఏమా ఎందుకు వేయలేదు? ఏమంటున్నారు అక్కడ వెళ్ళింటే? ఏమా నువ్వేమన్నా వేసినా ఓటమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? వాళ్ళు స్లిప్పులు తీసుకొని వాళ్ళే వేసుకుని చింపేసినారు సార్. ఏమా నువ్వు వేసినామా ఓటు? సార్ మేము స్లిప్ తీసుకొని ఓటేని పోయినాము, మా స్లిప్ మా చేతికి ఇచ్చి మీరు ఓటు మేము వేసుకుంటే మేము వెళ్ళిపోండి అన్నారు సార్. ఏమా నువ్వు వేసినావు ఓటు? ఏమా ఎందుకు వేయలేదు? కొత్త వాళ్ళు వచ్చి మా ఓటు వేసుకుంటున్నారు, మమ్మల్ని పెళ్లి లేదు, మమ్మల్ని దొబ్బుతున్నారు. ఏమా నువ్వు ఓటు వేసినావమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? మమ్మల్ని లోపలికే రానిలే లోపలికి రానిలే. ఏజెంట్ అయినా కానీ పాప అని తోలుతున్నారు, ఊరివే రానిలే సార్.